అందరికీ సీతారామ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున కూడా బీజేపీ రాజకీయాలకు తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి మీద బండి సంజయ్ గారు చేసిన కామెంట్స్ చూస్తే ఇంత ఇంకితం లేకుండా రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతున్నది. వారు ప్రముఖ గాంధేయవాదే కాకుండా సామాజిక ఉద్యమాలకు మేధా పాట్కర్ గారితో కలిసి జాతీయ స్థాయిలో ఉండే స్వచ్ఛంద సేవా సంస్థలతో పనిచేస్తున్న ఒక ఆదర్శ మహిళ. ఆ విషయం ముందుగా మీకు తెలియదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా అటు ఏఐసిసికి ఇటు సమాజానికి వాస్తవ పరిస్థితులను చెప్పాల్సిన బాధ్యతతో కూడిన వ్యక్తి. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఎవరు ఇక్కడ కమిటీకి సంబంధించి చేయడానికి? మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి, మోడీ గారిని పెట్టి వేయండి. మరి మీరు బీజేపీ ఇలాంటి ఏమంటాము అజ్ఞానపూరిత స్టేట్మెంట్స్ వల్ల మీ స్థాయి కేంద్ర మంత్రులు, మీరిద్దరు సహాయ మంత్రి అన్నా అందరు అసహాయ మంత్రి అని మిమ్మల్ని అంటున్నారు. వారు కేబినెట్ మంత్రి అయినా కిషన్ రెడ్డి గారిని ఏ విధంగా చూస్తున్నారో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఉంది. రెండవది, రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారట. మిమ్మల్ని అంటే బీజేపీని, బీఆర్ఎస్ని చూసి. మీ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, గ్రాఫిక్స్ను మించి రాజమౌళి భయపడేంత స్థితికి, ఈర్షపడేంత స్థితికి మీరు తయారు చేసిన వీడియోస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీనికి తప్పితే మీరు దేనికి పనికిరాని పరిస్థితి. జాతీయ అంతర్జాతీయ మీడియా మీ గుప్పిట్లో ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా జీవకారుణ్యంకు వ్యతిరేకంగా, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఏం సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలను ఎన్నోసార్లు ఎదుర్కొన్న వ్యక్తే. కానీ విద్యార్థులను పక్కదోవ పట్టించి, ఇటు తెలుగు సమాజాన్ని తప్పుదోవ పట్టించి, భారత సమాజంని తప్పుదోవ పట్టించి, తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్తున్న మీ అజ్ఞానాన్ని చూస్తే నవ్వు వస్తున్నది. మీ విశ్వేశ్వరరెడ్డి గారే మంత్రులకు కలిసి వివరించినప్పుడు ఆ మంత్రులు ఏమన్నారో ఒకసారి తెలుసుకుంటే మంచిది. రాజకీయాల కోసం, లేదంటే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడం కోసం, లేదంటే మీ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ఇలాంటి ఏమంటాం పనికి మాలిన స్టేట్మెంట్స్తో బీజేపీ కాదు బీఆర్ఎస్కి కూడా ఏమీ గొప్పగా అయ్యేది ఏం లేదనే విషయం తెలుసుకుంటే మంచిది. తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా సరే అడవిలో ఏనుగులు, జింకలు, తర్వాత నెమళ్ళు ఒకే దగ్గర ఉండే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. కానీ వీళ్ళ గ్రాఫిక్స్ మాయలో పడి అన్నీ మర్చిపోయినారు. ఏది RRRలో గాక ఏ విధంగా రాజమౌళి చేసిండో ఆ ట్రిక్స్ అన్నీ కూడా బీఆర్ఎస్, బీజేపీ, సోషల్ మీడియా చాలా సమర్థవంతంగా వాళ్ళ యొక్క టీమ్స్తో పనిచేస్తున్నది. కానీ ప్రకృతి ప్రేమికులైనా, ప్రజాస్వామికవాదులైనా, సమాజమైన ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, వీళ్ళు క్రియేట్ చేస్తున్నవి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఇట్లా రేపటి రోజున ఏ విధమైన అంశాలకైనా దిగజారడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి బేసిజాలకు ఉండదు. ఇలా వాళ్ళు చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ఎలాంటి, విద్యార్థులకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ రోల్ తీసుకోడు. రెండవది, ఇలా సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, చట్టాలకు కానీ, న్యాయాలకు లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారైనా, రోషయ్య గారైనా, కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా చట్టాలను, న్యాయాలను, కోర్టులను గౌరవించిన మాట తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను వాళ్ళకి హితవు చెప్తున్నాను.